భక్తుల్ని మహారాజుని చేసే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 23 అధ్యాయం 5-9 వరకు. హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాని యందు మృతిబంధుని నీ భార్యను పాతిపెట్టుము. నువ్వు మృతిబంధుని నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాంకు ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు అబ్రహాం లేచి ఆ దేశ ప్రజలైన హేతుకుమారులు సాగిలపడి, మృతిబంధిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహాన్ కుమారుడైన ఎప్రోను తన పొలం చివరను తన కలిగి ఉన్న మక్పేల గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యన శ్మశాన భూమిగా నుండుటకు నిండు వేలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యంగా ఇవ్వాలని వారితో చెప్పాను. ఇప్పుడు అబ్రహాము సారా చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చాడు అనమాట, హేతుకుమారుల దగ్గరికి. కానాన్ దేశం ఇది. ఇప్పుడు నోవాకు మనవడు కానాన్ కొడుకు హేతు కుమారులు. అంటే ఇప్పుడు నోవాహు ముదుమానవులు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఇదే ఆదికాండం 10 అధ్యాయం 15 వచనంలో ఉంటుంది హేతు కుమారులు వీరు. అంటే కానాను అనే అతను పేరు మీద ఈ దేశానికి కూడా కానాన్ అనే దేశం అనే పేరు వచ్చింది. కానాన్ అనే అతను పాలించాడు, ఈ నోవాహు మనవడు. అతని పేరుని బట్టే కానాన్ దేశం అని ఈ దేశానికి పేరు వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాడు హేతుకుమారుని, శ్మశాన భూమికి నాకు ఈ భూమి ఇవ్వండి, ఇప్పించండి అని అడిగినప్పుడు హేతుకుమారుని అబ్రహాము, నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు అంటున్నారు హేతుకుమారులు. చూడండి, దేవుని బిడ్డను దేవుడు అన్ని జనుల్లో మహారాజు వలే నిలబెట్టారు. మనల్ని ఎందుకు నిలబెట్టట్లేదని మనం తగినంత ప్రార్థన చేయట్లేదేమో, తగినంత భక్తి మనలో కనపరచలేక దేవుని మహింపరచలేకపోతున్నామేమో. క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? తగినంత ప్రార్థన చేసి ఆత్మపూర్ణమైతే మనకు భయపడతారు, కానీ మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. కనుక యేసయ్య ఏమన్నారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. యుద్ధాలు చేయమంటలేదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మీరు అన్నారు. ప్రార్థనే మన యుద్ధం, ప్రార్థనలోనే మనం సాధించాలన్నమాట. కనుక అప్పుడు మహారాజు వలే ఉన్నావని అన్యులు చెప్తున్నారు అబ్రహాంని. దేవుడికి ఎంత మహిమ. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, మహారాజు వలే ఉన్నావని చెప్పి మా శ్మశాన భూములు ఉన్నాయి కదా, వాటిల్లో పాతిపెట్టుకొని నీ భార్యను, మేము ఎవరు ఇవ్వనొల్లని వాళ్ళం ఏం కాదు, నీకు నచ్చిన భూమిలో నీ భార్యను పాతిపెట్టుకో అని చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు, నేను వేలకే కొంటాను. అక్కడ గృహం ఉంది, ఎప్రోను పొలం దగ్గర గృహం ఉంది కదా, ఎప్రోనికి చెప్పండి నా పక్షాన ఆ గృహం నాకు ఇమ్మని, డబ్బులు ఇచ్చి నేను కొనుక్కుంటాను, ఊరికే నాకు వద్దని చెప్తున్నాడు అనమాట.